రామాయణ కిష్కింధకాండ 12 సర్గాలు 26 శ్లోకా నుంచి. రాముడు మాట ఇచ్చిన దానికి తగ్గట్టుగానే సుగ్రీవుణ్ణి వాలిని యుద్ధం చేయటానికి ఆహ్వానించమని, నేను బాణం వేసి వాలిని వధిస్తాను అని చెప్తాడు. చాలా ఆనందంలో సుగ్రీవుడు కూడా వాలిని ఆహ్వానిస్తాడు. వాలి వస్తాడు, ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తారు. అయితే ఎంతసేపు అయినప్పటికీ కూడా రాముడు బాణం వేయలేదు. సుగ్రీవుడేమో వాలి చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు. రక్తంలో తడిసిపోయినట్టుగా అయిపోయి ఇంకా మళ్ళీ ఆ ప్రాణం దక్కించుకోవాలంటే ఆ ఋష్యముఖ పర్వతాల వైపుగానే పరుగులు తీసుకుని వచ్చాడు. అక్కడికి వచ్చి సిగ్గుతో తల వంచుకుని ఉన్నాడు. పైగా ఇక్కడ ఉక్రోషం వస్తుంది, బాధ వస్తుంది. ఎందుకంటే రాముడు సహాయం చేస్తా అన్నాడు, చెయ్యలేదే అని. ఆహ్వాయస్వేతి మాముక్త్వా దర్శయిత్వా చ విక్రమం వైరినా ఘాతయిత్వా చ కిమిదాनीं త్వయా కృతం తామేవ వేలం వక్తవ్యం త్వయా రాఘవ తత్వతః వాలినం నా నిహన్మీతి తతో నాహమితో ప్రజే. ఓ రాఘవ, నీ పరాక్రమాన్ని చూపి నన్ను చాలా తృప్తిపరిచేశావు. అంటే ఇక్కడ రాముడేమి చెయ్యలేదంటే చెప్తాయి చేస్తాను అని చెప్పావు, నువ్వు అదేమి చెయ్యలేదన్నట్టుగా వ్యంగ్యంగా అన్నాడు. అని వాలిని యుద్ధానికి ఆహ్వానించని సూచించావు. ఇప్పుడు మీరు చేసిన పని ఏంటి అంటే వాలిని పిలిస్తే వాలిని వధిస్తా అన్నావు. ఇప్పుడు వాలిని వధించకుండా వాలి చేతిలో నేను ఇన్ని దెబ్బలు తింటూ ఉన్నా కూడా చూస్తూనే ఉండిపోయావా? నన్ను శత్రువుల చేతిలో చావు దెబ్బలు తినేటట్లుగా చేశావే. నేను వాలిని చంపనని నువ్వు ముందే నాకు ఒక మాట వాస్తవం చెప్పి ఉండొచ్చు కదా. అలా చెప్పుంటే బాగుండేదేమో. నేను యుద్ధానికి వెళ్ళేవాడిని కాదు కదా. నిన్ను నమ్ముకుని నేను యుద్ధానికి వెళ్ళాను. నా పరిస్థితి చూసావా ఎలా అయిపోయిందో. నువ్వు ఏమీ సహాయం చెయ్యలేదు అన్నట్టుగా మాట్లాడాడు సుగ్రీవుడు బాధలో. తస్య చైవం బ్రువానస్య సుగ్రీవస్య మహాత్మనః కరుణం దీనయా వాచ రాఘవ పునరబ్రవీత్. మహాత్ముడైన సుగ్రీవుడు ఇలా పలకగా ఆ రాముడు అతని మీద కనికరం చూపిస్తూ మళ్ళీ మృదువుగానే, ఇప్పుడు నేను ఏదో ఒక కారణం చేత ఒక మాట ఇచ్చాను, అది చేద్దామని అనుకున్నాను లౌకికంగా. నేను చెయ్యలేకపోయాను, నా కారణాలు నాకు ఉన్నాయి. అయితే అవతల వాళ్ళు ఇలా మనల్ని నిట్టూరు అన్నట్టుగా ఏదన్నా మాట్లాడినప్పుడు మనకు కూడా సాధారణంగా మనుషులం కదా, కోపం వస్తుంది. మనం కూడా ఏం చేస్తాం, ఒకసారి మాట తూలుతాం. అయితే ఇక్కడ రాముడిలో ఉన్న గుణాలు ఇట్లాంటి సందర్భాల్లోనే మళ్ళీ ఒక్కసారిగా చెప్పుకోవటం. రాముడు సుగ్రీవుడు ఇలా అన్నప్పటికీ కూడా అతని మీద కనికరమే చూపిస్తూ మళ్ళీ మృదువుగానే మాట్లాడుతూ ఇలా అన్నాడు. అందుకే మృదువుగా మాట్లాడుతూ సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యాపనీయతాం కారణం ఏన భానోయం నమయా స విసర్జిత. నాయనా సుగ్రీవ, కోపాన్ని వదులు నాయనా, నేను చెప్పేది అర్థం చేసుకో, నా మాట విను. జరిగిందాన్ని నువ్వు బాధపడకు. అలా ఎందుకు జరగవలసి వచ్చింది ఆ కారణాన్ని నేను చెప్తున్నాను విను. నేను ఒక్కసారి బాణాన్ని ప్రయోగించానే అనుకో, దాన్ని వెనక్కి తీసుకోవటానికి లేదు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లో నాకు భేదం తెలియలేదు. ఆ పోలికలు నాకు ఒక్కలాగే అనిపించాయి. పైగా ఇద్దరు ఒకలాగే ఉన్నప్పుడు నిజంగా బాణం వేశాడు అంటే అది సుగ్రీవుడిని వేస్తున్నాను అనుకుని వాలిని అనుకున్నాడో, లేకపోతే వాలి అనుకుని మళ్ళీ సుగ్రీవుడి మీద వేస్తే సుగ్రీవుడు మరణించేవాడు. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలి చ సదృశోస్తః పరస్పరం. పైగా ఇక్కడ ఆ వాస్తవాన్ని చెప్తూనే రాముడు ఇలా అంటున్నాడు, ఇద్దరూ కూడా ఒకే పోలికతో ఉన్నట్టున్నారు. పోనీ పోలికలు వదిలేసాయి, వేష భాషల్లో కూడా ఒకేలాగా ఉన్నారు. పైగా ఆ శరీరంలో ప్రమాణాల్లో అంటే ఎత్తు పొడుగు ఒళ్ళు అంతా కూడా మళ్ళీ ఒకేలాగా ఉన్నారు. ఇవే కాకుండా చివరికి నడకలో కూడా మీ ఇద్దరికి పెద్ద వ్యత్యాసం లేదు. ఏదో ఒకటి ఇప్పుడు మనకి బాడీ లాంగ్వేజ్ అంటాం, అది ఒకరికి ఒక్కొక్కలాగా తేడా ఉంటుంది. పోనీ మాట అన్నా తేడాగా ఉంటుంది. వస్త్రాలన్నా పోనీ వేరువేరుగా ఏదన్నా రంగులు మార్పుగా వేసుకున్నా సరే మనం గుర్తుపట్టచ్చు. అన్నీ ఒకేలాగా ఉన్నప్పుడు, అలంకారాలు కూడా ఒకేలాగా ఉన్నప్పుడు, నడవడిక ఒకేలాగా ఉన్నప్పుడు, శరీరం ఒకేలాగా ఉన్నప్పుడు నాకు భేదం ఎలా తెలుస్తుంది? అందుకే వానరోత్తమ, మీ ఇద్దరి కంఠస్వరం ఒకేలాగా ఉంది, పైగా శరీర ఛాయ కూడా ఒకేలాగా ఉంది, చూపులు, ఆ మాట్లాడే తీరు అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి. స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర
విక్రమేణ చ వాక్యశ్చ వ్యక్తం వాం నోపలక్ష్యయే తతోహం రూపసాదృశ్యాత్ మోహితో వానరోత్తమ. ఇద్దరిలో భేదం కనుక్కోవాలని చాలా చూశాను, అయితే కొంచెం కూడా నాకు తేడా తెలియలేదు. మీ రూపాల్లో కానీ మీ వస్త్రాల్లో కానీ ఇవేవి నాకు తెలియక నేను భ్రమకి లోనయ్యాను. ఎందుకంటే నేను బాణం వేశాను అంటే అది చాలా వేగంగా వెళ్ళి తగులుతుంది, ఆ శత్రువు ప్రాణాలు తొలగిపోతాయి, నా బాణం తిరుగులేంది. నేను ఈ భ్రమ కారణంగా బాణాన్ని వేయలేదు, లేకపోతే నేను నిజంగా వేసి అది వాలి అనుకుని నేను నిన్నే చంపేసి కూడా ఉండవచ్చు. ఎందుకంటే నా బాణానికి తిరుగులేదు, నేను ఈ భ్రమకి లోబడ్డాను, నాకు ఇద్దరిలో భేదం తెలియలేదు అన్నాడు. నొసృజామి మహావేగం శరం శత్రు నిబర్హణం జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్తు విశంకిత మూలమాతో నౌస్యాద్ధి ద్వియోరపి కృతో మయా. భయంకరమైన చావు నీకు ఆవరించేది, నీ నా భ్రమలో నువ్వు సుగ్రీవుడే వాలి అనుకునేను గనక బాణాన్ని ప్రయోగించుంటే నువ్వు కూడా మరణించేవాడివి, అందుకే నేను ప్రయోగించలేదు. మీ ఇద్దరిలో గల ఒకే పోలిక కారణంగా నేను నా బాణాన్ని వెయ్యలేకపోయాను, ఏదో ఒక తేడా కనుక ఉండుంటే నేను అది ప్రయోగించగలను. అందుకే త్వరపడి నేను నీకేదన్నా హాని తలపడతానేమో అన్న ఇదిలో నేను దాన్ని ప్రయోగించలేదు, మీ ఇద్దరికి నష్టము సంభవించవచ్చు కనుక నేను బాణప్రయోగాన్ని అందుకు విరమించాను, చెయ్యకుండా అన్నాడు. త్వయి వీరే విపన్నేహి అజ్ఞానాలాఘవాన్మయా మౌఢ్యం చ మమ భార్యం చాఖ్యాపితం స్యాధర్త్రీశ్వర. ఓ వానరోత్తమ, అనాలోచితంగా అంటే ఆలోచించకుండా ఇప్పుడు నాకు చేయగలిగేదంత సమర్థత ఉంది, సత్తా ఉంది అనుకుని ఎగేసుకుని వెళ్ళిపోకూడదు, ఆలోచించి అప్పుడు ఆచరణలోకి పెట్టమన్నారు. ఆలోచన అన్నది ప్రధానము. పనికిరాని వాటికేమో ఎంతో ఆలోచిస్తూ ఉంటాం, అక్కడ ఆలోచన అక్కర్లా. కానీ పనికొచ్చే వాటికి ఆలోచించి చెయ్యాలి అంటే దాని మనం ఉరుకులు పరుగుల మీద చేసేస్తూ ఉంటాం. ఎక్కడ ఆలోచన, అందుకే సమయానుకూలంగా ఆ సమయానికి అనుకూలంగా ఉండేలాగా ఎప్పుడూ మన ఆలోచన విధానం ఉండాలి. అందుకే అనాలోచితంగా తొందరపడి నేను గనక వేస్తే బాణము నీకు తగిలితే నీకు ఆపదకి గురవుతావు, దానివల్లనే మళ్ళీ నేను మూర్ఖునిగా అయిపోతాను. పైగా సాయం చేస్తానని ఆ సాయం చేస్తా అన్న శత్రువులాగా భావించి మళ్ళీ ఆ మిత్రుడికి హాని చేస్తే అది ఎక్కడ సాయం అవుతుంది, అది మళ్ళీ అధర్మం అయిపోతుంది. దత్తా భయవధో నామ పాతకం మహదుచ్యతే అహం చ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్ణిని త్వాదధీధీన వయం సర్వే వనే అస్మిన్ శరణం భవాన్. అందుకే నేను మూర్ఖునిగా మళ్ళీ చపలుడిగా భావిస్తున్నాను, అలా చెయ్యకూడదు. అంటే నీకు సాయం చేస్తానని మళ్ళీ నీకు ఆపదలు కొని తెచ్చేలాగా నేను ఒక్క ఋతువు చేశానంటే మళ్ళీ నేను చేసేది అధర్మం అయిపోతుంది. అభయం ఇచ్చానంటే నిన్ను రక్షిస్తానని చెప్పాను, నీకు మళ్ళీ హాని తలపెట్టకుండా హాని నుంచి నిన్ను తప్పిస్తానని చెప్పాను, అలా అని చెప్పి నిన్ను చంపితే నాకు మహాపాతకాలు కూడా చుట్టుకుంటాయి. నేనును లక్ష్మణుడు సీతాస్వాధి నీ ఆధీనంలో ఉన్నవాళ్ళం మేము, ఎందుకంటే నీ వల్ల మళ్ళీ నాకు ఆ కార్యం జరగాలి, పైగా నువ్వు ఆ కార్యం చేసినా చేయకపోయినా నిన్ను నమ్మి నేనున్నాను, అలాగే నీకు హాని తలపెడితే నీకేదన్నా అయితే మళ్ళీ నా కార్యం కూడా బొమ్మైపోతుంది. అందుకనే నిన్ను నమ్మి నేను లక్ష్మణుడు సీతాస్వాది నీ ఆధీనంలో ఉన్నవాళ్ళ నీకు నేను హాని చెయ్యలేను. अस्माद्युध्यस्व भूयस्त्वं मां मा शङ्किश्च वानरा एतन्मुहूर्ते सुग्रीवा पश्य वालीनमाहवे निरस्तामीशुनेकेन वेष्टमानं महीतले. ఈ వనములో మా అందరికీ నువ్వు కదా దిక్కు, అందువల్లనే నువ్వు యుద్ధ రంగంలో మళ్ళీ వాలితో తలపడు, నా మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు. నాకు ఏ కారణం చేత భ్రమ కలిగిందో చెప్పాను కాబట్టి సుగ్రీవ, ఈసారి నేను ఒకే ఒక్క బాణంతో వాలిని చంపుతాను, అది నువ్వు చూస్తావు. అభిజ్ఞానం కురుష్వత్వం ఆత్మనో వానరేశ్వర ఏన త్వాం అభిజానీయాన్ ద్వంద్వయుద్ధముపాగతం. అయితే ఓ వానరేశ్వర, నీవు ఒక చిహ్నాన్ని ధరించు,
అప్పుడు నాకు ఇద్దరిలో తేడా తెలుస్తుంది. దానివల్ల ద్వంద్వ యుద్ధం చేసినా, ఏది చేసినా నీకు వాళ్ళకి వ్యత్యాసం ఉన్న కారణంగా నేను సులభంగా గుర్తించగలను, గురిపెట్టిన బాణాన్ని వెయ్యగలను అని చెప్పాడు. గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. మెడలో ఒకటి చిహ్నాన్ని ధరించమని చెప్పాడు. వెంటనే రాముడు లక్ష్మణుడితో ఋష్యమూక పర్వతం దగ్గర తమ్ముడా వికసించిన నాగకేసరి పూలను పెకిలించి తీసుకుని మహాత్ముడైన సుగ్రీవుడి మెడలో మాలగా చేసి వెయ్యమని చెప్పాడు. తతో గిరితటే జాతాం ఉత్పాట్య కుసుమాకులాం లక్ష్మణో గజపుష్పీం తాం తస్య కంఠే వ్యసర్జయత్. రాముడు చెప్పిన వెంటనే లక్ష్మణుడు కూడా ఆ పర్వతం దగ్గరికి చేరి అక్కడ బాగా వికసించిన పూలతో నిండిపోయి ఉన్న నాగకేసరి చెట్టుని ఆ చక్కగా పూలన్నీ కూడా పెకలించి తీసుకుని వచ్చాడు. రావటమే సుగ్రీవుడి మెడలో కూడా చక్కగా మాలలాగా వేశాడు. సతయా శుశుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయా విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయ. ఆ కంఠమునందు మాల అలంకరించుకున్న సుగ్రీవుడు ఎలా ఉన్నాడు అంటే, ఎలా అయితే రాత్రి వేళల్లో నక్షత్రాల మధ్యలో పున్నమి నాటి చంద్రుడు ఉంటాడో అలాగా శోభాయమానంగా ఉన్నాడు. ఇంకా అక్కడ తను సంధ్యాకాలంలో తెల్ల కొంగలతో ఆవృత్తమై, అంటే ఇక్కడ చుట్టూ ఉంటే ఎలా ఉంటుంది, మేఘాలలాగా అంత శరీర కాంతితో కనపడుతున్నాడు ఈ మాల ధరించిన కారణంగా సుగ్రీవుడు. ఒక్కసారి అన్నను పిలవమన్నాడు, పిలిచాడు, వెళ్ళాడు, యుద్ధం చేశాడు, రక్తంలో తడిసిపోయి వచ్చాడు. రాముడు బాణం వేయలేదు, అయినా మళ్ళీ రాముణ్ణి నమ్మాడు. అంటే జీవితంలో కూడా మనకి కొంతమంది ఏదో ఒక రూపంలో సాయం చెయ్యాలని అనుకుంటారు. కొన్ని కొన్ని విధిలిఖితం అంటాం. అది మళ్ళీ ఇంకో దానికి దారి తీయటానికో లేకపోతే ఇంకా మంచిది ఉన్న కారణంగా ఆ సమయానికి ఆ సందర్భానికి అది మనకి లభించలేకపోవచ్చు. అంత మాత్రాన చేత నిరాశకి నిస్పృహలకి లోబడకుండా మళ్ళీ దాన్ని ప్రయత్నం చెయ్యాలి. అలాగే రాముడి మీద అపారమైన విశ్వాసం ఉంది కదా, నేను వెళ్ళను, నువ్వు ఇందాక వేయలేదు కదా, నువ్వు అప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు మాత్రం అన్నది అవిశ్వాసం చూపించలేదు. రాముడు మాట మీద విశ్వాసంతో మళ్ళీ రాముడు చెప్పినట్టుగా ఆ మాలను ధరించాడు. రాముడి మీద నమ్మకంతో మాలయేవా భలాకానం ససంధ్యా ఇవ తోయదః విభ్రాజమానో వపుషా రామవాక్య సమాహితః జగామ సహ రామేణ కిష్కింధాం వాలిపాలితాం. అయితే ఇలా ఆ మాలను ధరించిన సుగ్రీవుడు రాముడి ఆజ్ఞ మేరకు శిరసా వహించాడు. ఆ ప్రభువుతో కలిసి వాలి ఆధీనంలో ఉన్న మళ్ళీ కిష్కిందకి బయలుదేరాడు. అంటే జీవితంలో ఏది మొదటిసారి మనకి జరిగిపోవాలని అన్ని వెంటనే మనం అనుకున్నట్టుగా ఎక్కడా జరగదు. అది అసాధ్యము. మనం ఎంత కృషి చేసినా సరే, ఎంత నిష్కల్మషంగా మన ప్రయత్నంలో ఎంత పూర్ణంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని 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 కారణాల చేత కర్మానుసారంగా మనకి లభించకపోవచ్చు, కానీ కృషి చేస్తూనే ఉండాలి. నిరాశకి నిస్పృహలకి లోబడకుండా ఉండాలి. ఆత్మవిశ్వాసం, నిన్ను నువ్వు నమ్ముకో. ఇతరుల మీద కొన్ని కొన్ని సందర్భాల్లో ఆధారపడాలి, కాకపోతే నువ్వు చెయ్యవలసింది కూడా నువ్వు విస్మరించి నువ్వు మళ్ళీ అన్ని వాళ్ళే నీకు సమకూర్చాలన్న ఇదిలో ఎప్పుడూ ఉండకూడదు. పరిపక్వత చెందుతూ ఉండాలి. నువ్వు ఇంకా కృషి, ఎక్కడో నా లోపం ఏదన్నా ఉందేమో దాన్ని మళ్ళీ నేను సరి చేసుకుని ఇంకా ఎక్కువ కృషితో దాన్ని నేను సాధిస్తానన్న తపనతో ఉండాలి. నిరాశకి లోబడదు. నాకు రాదు, నాకు చేత కాదు, నా వల్ల కాదు, పలానా వాళ్ళ వల్ల ఇది అవ్వట్లేదు, పలానా పలానా ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది ప్రధానం. ఏ భావనతో ఉంటున్నావు. అందుకే సుగ్రీవుడు రాముడు ఆజ్ఞకి శిరసా వహించాడు. వెంటనే మళ్ళీ వెళ్ళాడు. అంటే అంతలాగా దెబ్బలు తిని ఇంకా కొన ఊపిరితో ఉన్నాడన్నట్టుగా రక్తంలో ముద్దయిపోయినట్టుగా వచ్చాడు. కానీ మళ్ళీ ఆ విశ్వాసం కారణంగా, ఆ నమ్మకం కారణంగా మళ్ళీ వెళ్ళాడు వాలిని యుద్ధానికి పిలవటానికి సుగ్రీవుడు. దీంతో వాల్మీకి రామాయణంలో కిష్కింధాకాండలో 12th సర్గ సంపూర్ణం. వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 12వ సర్గ 12th సర్గ సంపూర్ణం.